నమస్తే అందరికీ. నా పేరు వివేకానంద. ఈరోజు మనం మున్గనూరులో ఉన్న మల్లన్న గుట్టకు వచ్చాం. ఇదంతా పురాతనమైన గుడి. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. పైకి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇప్పుడు మనం మెట్లదారి ఉంది, మెట్లదారి ఎక్కేసి మనం వచ్చేసినాము. సరే, ఇప్పుడు దర్శనం చేసుకుందాం. ఇప్పుడు మనం అయితే పైకి వచ్చేసినాం. లోపలికి వెళ్ళి గుడి గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం గుడికి వచ్చేసినాం. మేమైతే దర్శనం చేసుకున్నాం. మీరు కూడా దర్శనం చేసుకోండి. మీకు ఏం ఆర్థిక సమస్యలు ఉన్నా, ఇంకేమన్నా సమస్యలు ఉన్నా మల్లన్న గుట్టకు వచ్చి మీ సమస్యలు తీర్చుకోండి. ఇట్టే తీరిపోతాయి. ఇక్కడైతే మనకి ఇంకో గుడి ఉంది. ఈ గుడి పేరు వచ్చేసి బీరప్ప గుడి. మనం అయితే దర్శనం చేసుకుందాం. ఇక్కడైతే మల్లన్న స్వామి వారు పాదం మోపారు. దీన్ని పాలగుండం అని అంటారు. ఇందులో స్నానం చేస్తే ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయి. ఈ గుడికి ప్రత్యేకత ఏంటంటే, మీరు విగ్రహాన్ని గమనిస్తే కోర మీసాలు ఉంటాయి. కొమరెల్లి వెళ్ళేటప్పుడు స్వామివారు ఇక్కడ సేద తీరారు. మనము మెట్లెక్కేటప్పుడు ఎడమ వైపులో మనకు హనుమంతుడు కొలువై ఉంటాడు. ప్రతి గుడిలో దక్షిణ ముఖం చేసి ఉంటారు, కానీ ఈ గుడిలో ఉత్తర ముఖం చేసి ఉంటాడు. ఈ మల్లన్న గుట్టకి స్వామివారే క్షేత్ర పాలకుడు.